హలో గాయ్స్! అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు. మీరు ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా మీరు రీడింగ్ అయితే చూసుకోండి. ఆ పర్సన్ నేమ్‌ని మీరు తలుచుకొని రీడింగ్ అయితే మీరు చూసుకోవచ్చనమాట. ఓకేనా? అండ్ ఎవరికైనా మెంబర్‌షిప్‌లో మీరు మేబీ జాయిన్ అవ్వాలి అనుకుంటే జాయిన్ అవ్వచ్చు. సో, మెంబర్‌షిప్‌లో మీరు జాయిన్ అవ్వడం వలన మీ పర్సన్‌ది మీది నేమ్ తీసుకొని ప్రతి వీక్ మీకు పర్సనల్ రీడింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే ఇంకా మీకు కెరియర్ గాని, ఫ్యామిలీ అని అండ్ మిమ్మల్ని మీరు ఎలా హీల్ చేసుకోవాలి, ఎలా మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి అనే దాని మీద నేను మీకు గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు మెంబర్‌షిప్‌లో మీరు జాయిన్ అయిపోవచ్చండి. ఓకే. ఫీజ్ ఉంటుంది. 1200 అనేది ఫీజ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా? ఓకే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూసేద్దాం. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజెల్స్ గైడ్ చేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో తెలియజేయండి. ఈరోజు మా వ్యూయర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండి అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ అన్నమాట. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ అనేది చూపిస్తుంది. ఓకే. ఈ పర్సన్ మీ మనసులో ఉన్న పర్సన్ తను ఇక్కడ తన లైఫ్లో ఎవరైనా మనీ బెనిఫిట్స్ లాంటిది తీసుకుని ఎవరైనా వచ్చి ఉంటారనమాట. న్యూ పర్సన్ లాంటిది. ఓకే. కాబట్టి పర్సన్ తను మిమ్మల్ని వదిలేశారు అండ్ మనీని పట్టుకున్నారనమాట. ఓకే. అంతకుముందు పర్సన్ మిమ్మల్ని పట్టుకున్నారు అంటే మీరు కావాలి తన లైఫ్లో అని పర్సన్ అనుకున్నారు. కానీ పర్సన్ రాను రాను ఏంటిదంటే పర్సన్కి మనీ మీద అత్యాశ అనేది తనకి ఎక్కువైపోయింది. లేదా తన లైఫ్లో మనీ ఉంటే తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. మేబీ ఈ రోజులలో మనీ అనేది చాలా ఇంపార్టెంట్. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పర్సన్ మేబీ తను అన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మనీ ఉంటే అన్ని విధాలుగా బెనిఫిట్స్ అనేది ఉంటుంది అని పర్సన్ అనుకొని ఉండొచ్చు అనమాట. ఓకే. సో, పర్సన్ తను మీ లైఫ్లో నుంచి తను మూవ్ ఆన్ అయిపోయి మనీ అనేది తను పట్టుకున్నారు. మనీ ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అని పర్సన్ అనుకున్నారనమాట. ఓకే. కొంచెం సెల్ఫిష్‌గా, పిషనరీ లాగా ఈ పర్సన్ ఆలోచించారు అనేది క్లియర్ కట్‌గా కనిపిస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ మీతో ఉన్న జ్ఞాపకాలు ఈ పర్సన్ తను అన్నీ మేబీ తన మనసులో నుంచి తను తూడ్చేయడం లాంటిది ఏదో జరిగిందండి. ఓకే. మీ ఫోన్ తను బ్లాక్‌లో పెట్టుకోవడము, మీ మెసేజెస్ అన్ని పర్సన్ తను డిలీట్ చేసేయడము, మీ ఫోటో కానివ్వండి అలా ఏదైనా తన దగ్గర ఉంది అంటే పర్సన్ అన్ని డిలీట్ చేసేయడము. మీ నంబర్‌ని తను పూర్తిగా బ్లాక్‌లో పెట్టేసి ఇంక తను హమ్మయ్య! ఊపిరి పీల్చుకున్నాను. ఎలాగో అలాగా ఈ పర్సన్ తన చేతుల నుంచి నేను తప్పించుకున్నాను. ఇక నా లైఫ్‌ని న్యూగా స్టార్ట్ చేస్తాను. హ్యాపీగా ఉండొచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు అని పర్సన్ అనుకున్నారనమాట. ఓకే. కానీ రాను రాను ఇంకా మెసేజెస్ చాలా వస్తాయి. చూద్దాం ఇంకా. ఓకే. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్ అనేది వచ్చిందండి. ఓకే. ఈ పర్సన్ తను మిమ్మల్ని వదిలేసి మనీని పట్టుకున్నారు అనేది ఎక్కువగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ 6 ఆఫ్ హ్యాండ్స్ అనమాట. కెరియర్ వైస్‌గా ఈ పర్సన్ తను ఎక్కువగా ఆలోచించారు. మనీ ఉండాలి అని పర్సన్ అనుకున్నారనమాట తన లైఫ్‌లో. ఓకే. ఆ రిలేషన్‌షిప్‌కి పర్సన్ ఎక్కువ ప్రయారిటీ ఈ పర్సన్ ఇవ్వలేదండి. ఓకే. స్టార్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఇప్పుడు ఈ పర్సన్ తనను తను మేబీ తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్ ఈ పర్సన్ హోల్డ్ చేసుకుంటున్నారనమాట. ఈ పర్సన్ తన మనసులో ఇప్పుడు ఒక అగ్ని పర్వతం లాంటిది రగులుతా ఉండొచ్చండి. ఓకే. ఈ పర్సన్ తను ఏదైతే మనీ పట్టుకున్నారో అక్కడ ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారు. మనీ ఉంటే సరిపోదు. లవ్ కావాలి. మనకంటూ మన గురించి ఆలోచించే ఒక పర్సన్ కావాలి అనే విషయం ఈ పర్సన్ తను రియలైజ్ అయ్యారనమాట. ఓకే. ఎంత మనీ ఉంటే ఏంటిది? నా కోసం ఒక పర్సన్ ఉన్నారు. నా గురించి
కేర్ తీసుకునే పర్సన్ లేనిది ఈ లైఫ్ ఎందుకు అనే విషయం ఈ పర్సన్ తను గ్రహించారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీతో హ్యాపీగా ఉంటే బాగుండేదేమో, లేదా ఈ పర్సన్ మీతో హ్యాపీగా ఉన్న రోజులు ఈ పర్సన్ తను గుర్తుకు తెచ్చుకుంటున్నారనమాట. కానీ తను బాధపడడం లేదు, తన లైఫ్లో తను హ్యాపీగానే ఉన్నారు అనే పర్సన్ తను చూపించుకుంటున్నారనమాట. ఓకే, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఒక స్టార్ లాగా ఉన్నారు, మీరు స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారు, మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకున్నారండి. ఓకే, మీరు ఎమోషనల్ పర్సన్ అయితే చాలా ప్రాక్టికల్గా మీరు తయారైపోవడము, ఇప్పుడు మీరు ఎక్కువగా కెరియర్కి ప్రయారిటీ ఇవ్వడము, మీరు ఏం సాధించాలి అనే విషయం మీరు గ్రహించారు, తెలుసుకున్నారు. అవసరం లేని పర్సన్ని అండ్ అందరినీ నమ్మకూడదు. అందరూ మీలాగే నమ్మకమైన పర్సన్స్ ఉండరు ఈ వరల్డ్లో అని మీరు గ్రహించారనమాట. ఓకే, సో పర్సన్ తను ఉన్న లైఫ్లో కూడా తను హ్యాపీగానే ఉన్నారా అంటే హ్యాపీగా లేరండి పర్సన్. పదే పదే ఈ పర్సన్ ఏదో విషయంగా తను హర్ట్ అవుతున్నారు, బాధపడుతున్నారు. సోలార్ చక్ర పర్సన్కి బ్లాక్లో ఉంది. పర్సన్ తను లోపల తను చాలా ఏడుస్తున్నారనమాట. ఏదో విషయంగా తను కలిసి వేస్తుంది పర్సన్కి బాధలు, కానీ తను బయట చూపించడం లేదు. తను బాగానే ఉన్నారు అన్నట్టుగా పర్సన్ బయట చూపిస్తున్నారనమాట. ఓకే, కానీ లోపల తను హ్యాపీగా లేరు, తను చూపెట్టారు. ఎందుకంటే ఇక్కడ టెంపరెన్స్ అనేది వచ్చింది. ఈ పర్సన్కి ఓపిక కూడా ఉండదు, ఏదైనా అనుకుంటే వెంటనే అయిపోవాలి అనే టైప్ అనమాట. ఓకే, తను తన లైఫ్లో హ్యాపీగా లేరు, కానీ ఇక్కడ 6 of Wands అనేది వచ్చిందండి. ఈ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ తను హ్యాపీగా లేరు, బయట చూపిస్తున్నారు అనేది క్లియర్ కట్గా చూపిస్తుంది అనమాట. ఓకేనా, Nine of Swords, కింగ్ ఆఫ్ కప్స్, మళ్ళీ బాటమ్ ఆఫ్ ద డెక్ టెంపరెన్స్ అనేది వచ్చింది. ఈ పర్సన్ తన ఓపిక అనేది కోల్పోయారండి. ఇక తను మేబీ నా ఫీలింగ్స్ అనేది బయట చూపించకూడదు, బయట ఎవరికి తెలియకూడదు, లేదా ఈ పర్సన్ దగ్గర నేను బయటపడకూడదు, నా ఫీలింగ్స్ ఈ పర్సన్కి చూపించకూడదు, అలా ఈ పర్సన్ తను చాలా చేసి ఉన్నారు. తను చాలా విషయాలు ఈ పర్సన్ హైడ్ చేసి ఉన్నారు. ఏ విషయం కూడా ఈ పర్సన్ మీతో క్లారిటీగా చెప్పరు, అలాంటిది చూపిస్తుంది అనమాట. అండ్ తన లైఫ్లో తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు, సరిగా నిద్రపోలేకపోతున్నారు. అండ్ పీడకలలు ఎక్కువగా ఈ పర్సన్ని వేధిస్తున్నాయి. అండ్ తనకి నిద్ర కూడా పట్టడం లేదండి పర్సన్కి. నైట్ టైంలో ఈ పర్సన్ తను అసలు నిద్రపోవడం లేదనమాట. ఓకే, మేబీ పర్సన్ తను 4 o'clockకి 3 o'clockకి ఆ టైంలో ఈ పర్సన్కి నిద్ర పడుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మిగతా టైం ఈ పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, మనస్తాపానికి గురవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, తనని తను తన ఫీలింగ్స్, తన ఎమోషన్స్, తన లవ్ ఈ పర్సన్ అన్ని హైడ్ చేస్తున్నారు. ఏమీ తెలియనియకుండా ఈ పర్సన్ తను చాలా విషయాలలో తను జాగ్రత్త పడుతున్నారనమాట. కానీ ఇక మీదటి పర్సన్ తను హైడ్ చేసుకోలేరండి. తన ఫీలింగ్స్ కానివ్వండి, మీకు ఈ పర్సన్ ఎక్కువ రోజులు దూరంగా ఇక మీదట ఉండలేరు అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ ఇక్కడ చాలా మందికి మీకు 9 weeks లోపల చాలా మందికి రీయూనియన్ అయితే అవ్వచ్చు. తను చాలా డిస్టర్బ్ అవుతున్నారండి పర్సన్. అంటే తను కొద్దిసేపు బెడ్ మీద పడుకుంటున్నారు, కొద్దిసేపు మళ్ళీ కింద దిగిపోతున్నారు. అలా పర్సన్ తను చాలా డిస్టర్బ్ అవుతున్నారండి, చాలా డిస్టర్బ్ అవుతున్నారు పర్సన్ అన్నట్టుగా మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తుంది. సో పర్సన్ తను మేనిఫెస్ట్ చేస్తున్నారు. అంటే మీ అంతలో మీరే తనకి కాల్ చేయడమా, లేదా మీరు తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కమిట్మెంట్ లాంటిది మీరు ఇవ్వడమా, మీ వైపు నుంచి పర్సన్ కొన్ని బెనిఫిట్స్ అనేది పర్సన్ ఆశిస్తున్నారు. మీ వైపు నుంచే పర్సన్కి కాల్ వెళ్ళాలి, మెసేజ్ వెళ్ళాలి, అండ్ మీరే తనని చేసేయాలి. అండ్ తనంతలో తను రాలేరు, ఎందుకంటే తనకి ఈగో అనేది అడ్డొస్తుంది అనమాట. మళ్ళీ తను మీ దగ్గర చులకన అయిపోతారేమో అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ విషయంలో ఈ పర్సన్కి పూర్తి క్లారిటీ ఉంది. అండ్ ఈ పర్సన్ ఏంటిదంటే మీ వీక్నెస్ అనేది పట్టుకున్నారండి. నిజం చెప్పాలంటే మీ గురించి పర్సన్కి పూర్తిగా తెలుసు.
మీ విషయంలో ఈ పర్సన్‌కి పూర్తి క్లారిటీ ఉంది. కాబట్టి తనంతట తను రాలేకపోతున్నారనమాట. దూరం నుంచి తనే మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరే తనకి కాల్ చేస్తారు, మెసేజ్ చేస్తారు. తను లేకపోతే మీరు ఉండలేరు. చాప పిల్లలాగా గిలగిలా కొట్టుకుంటారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. ద ఎంపరర్. హ్మ్. 2 మేజర్ అర్కానా. ఓహ్! బ్యూటిఫుల్ అండి. మళ్ళీ ఇక్కడ రీయూనియన్. ఓకే. చాలా మందికి మేబీ ఈరోజు రీయూనియన్ అవ్వచ్చు. ఈ పర్సన్‌ని మీరు చూడబోతున్నారండి. అది ఏ పర్పస్ అయినా సరే ఈ పర్సన్‌ని మీరు చూడబోతున్నారు. ఈ పర్సన్‌ని చూడగానే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మీ కళ్ళల్లో ఉన్న బాధలన్నీ పోతాయి అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్ తను సొసైటీలో నేమ్ అండ్ ఫేమ్ ఉండొచ్చు. లేదా ఈ పర్సన్ తను సెలబ్రిటీ అయి ఉంటారు. లేదా ఈ పర్సన్ తను లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ అయి ఉంటారు. అండ్ కెరియర్ వైస్‌గా హైయర్ పొజిషన్‌లో ఉండొచ్చు. లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా అయి ఉంటారనమాట. డాక్టర్ అని, అడ్వకేటర్ అండ్ ప్రిన్సిపల్ అని అలా ఉండే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఓకే. బ్యాంక్ మేనేజర్ లేదా అదర్ వేరే ప్రైవేట్ సెక్టర్ అయితే ఏదైనా మంచి పొజిషన్‌లో ఉన్న పర్సన్ కూడా అయి ఉంటారనమాట తను. ఓకే. సో, తనంతట తను రాలేకపోతున్నారు. కానీ తన మనసు మాత్రం మిమ్మల్ని కోరుకుంటుందనమాట. మిమ్మల్ని తను తలుచుకుంటున్నారు. మీరు హ్యాపీగుంటారు. అండ్ ఇక్కడ మీరు గలగల మాట్లాడుతా ఉంటారు. అండ్ ఇక్కడ మీరు ప్రతి విషయం ఓపెన్‌గా చెప్తారనమాట. ఏది మీ మనసులో దాచిపెట్టుకొని బాధపడరు. ఏదున్నా సరే మీరు క్లియర్ కట్‌గా మాట్లాడతారు. మీకు ఏదనిపిస్తే అదే మీరు మాట్లాడతారు. ఈ రోజులల్లో ఇలా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే పర్సన్ ఎక్కడుంటారు అనే పర్సన్ మీ మీద తనకి పాజిటివ్ ఒపీనియన్ అనేది ఉందనమాట. ఓకే. మేబీ పర్సన్‌కి మీరు చాలా ఫేవరెట్ పర్సన్ కూడా అయి ఉంటారండి కొంతమంది. ఓకే. కానీ తను బయట చూపించడం లేదనమాట. ఓకే. తనలో తను మదన పడతా ఉంటారు. కానీ బయట చూపించరనమాట. ఓకే. దొంగ చూపులు చూస్తా ఉంటారు. మీరు చూసినప్పుడు తను చూడకపోవడం అలా ఈ పర్సన్ తను దొంగ చూపులు చూస్తున్నారనమాట. ఓకే. ఈ పర్సన్ విషయంలో మీరు ఏదైనా విషయంలో హర్ట్ అయి ఉంటే ఈ పర్సన్ అపాలజీ కూడా అడగాలి అని పర్సన్ అనుకుంటున్నారు. కొంతమందికి పర్సన్ ప్రపోజ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. మీ లైఫ్‌లోకి మేషం, సింహం, ధనుసు రాశి అండ్ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి. ఓకే. ఈ సైన్స్‌లలో ఉన్న పర్సన్ మీ లైఫ్‌లో రావచ్చు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. తనకు తెలియకుండానే పర్సన్ మీకు ఎమోషనల్లీ దగ్గరైపోతున్నారనమాట. మీ మీద తనకి మేబీ గుర్తుకు రావడం మీరు తనకి పదే పదే పర్సన్ డిస్టర్బ్ అయిపోవడము, డ్రీమ్‌లో మీరు రావడము, తన హార్ట్ అనేది చాలా స్పీడ్‌గా కొట్టుకోవడము, ఏదో జరుగుతుంది అన్నట్టుగా అనిపించడము. అలాంటిది ఈ పర్సన్ తన మనసులో అలాంటివి జరుగుతా ఉన్నాయన్నమాట. ఓకే. మూన్ కార్డ్ వచ్చిందండి. తనలో తనే చాలా బాధపడుతున్నారు. మీరు దూరం పెట్టేసారు ఈ పర్సన్‌ని అని పర్సన్ అనుకుంటున్నారు. మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారు. ఇక ఈ పర్సన్‌ని మీరు నమ్మరు. తను మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితులు కూడా తన లైఫ్‌లో ఉన్నాయి అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు చూసేది వేరు, అక్కడ జరిగేది వేరు. మీకు ఎలా అర్థమయ్యేటట్టుగా చెప్పాలో ఈ పర్సన్‌కి అర్థం కావడం లేదు. కొంతమంది చెప్పలేరు. ఎందుకంటే తను చులకనైపోతారేమో అనే బాధ కూడా తనలో ఉండి ఉంటుందన్నమాట. సో, తను చాలా సాడ్‌గా అయితే ఫీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. తనలో తనే చాలా బాధపడుతున్నారండి పర్సన్. అండ్ తను ఎవరినైనా నమ్మి ఉంటే పర్సన్ వారిని నమ్మి అనవసరంగా మోసపోయాను. ఈ పర్సన్‌ని నమ్మితే అయిపోయేది కదా! అన్నీ తెలిసి గూడా మళ్ళీ తప్పులో కాలు వేయడం లాంటిది పర్సన్ జేశారు. అది తను అనుకుంటున్నారనమాట. అన్నీ తెలిసే తప్పులో కాలు వేశాను, మోసపోయాను. ఇక లైఫ్ అనేది ఎటువైపు? అడుగులు ఎటువైపు? చాలా ఇచ్చాను.
కానీ తన లైఫ్ మాత్రం నిలబడలేదు. తన ఫ్యూచర్ అంతా ఖరాబ్ అయిపోయింది. వేరెవరిని నమ్మి తన లైఫ్ అంతా స్పాయిల్ చేసుకున్నారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే. తను నైట్ టైంలో ఎక్కువగా డిస్టర్బ్ అవుతున్నారు అనేది మాత్రం 100కి 100% చెప్పగలనండి. ఈ పర్సన్ నైట్ టైంలో ఎక్కువగా ఫోన్ చూస్తా ఉండడం, ఆ ఫోన్‌లో ఈ పర్సన్‌కి మీకు సంబంధించిన మేబీ ఏదో ఎమోషనల్‌గా సాంగ్ ఏదో పెట్టుకొని వినడము, ఎమోషనల్ అయిపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మీ డీపీ గానివ్వండి, లేదా ఈ పర్సన్ తను మేబీ సోషల్ మీడియాలో మిమ్మల్ని తను స్పై చేయడము, మీరు ఏదైనా రీల్స్ చేస్తారా? లేదా ఏదైనా చేసి ఉంటే మేబీ సోషల్ మీడియాలో మీరు ఉన్నారంటే, అది పర్సన్ మీకు తెలియకుండానే తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. తన మనసంతా ముక్కలైపోతుందనమాట. ఆ టైంలో మీరు తన పక్కన లేరే అనే బాధ ఈ పర్సన్‌ని చాలా వేధిస్తుందనమాట అది. ఓకే. చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఇద్దరు కలిసి ఉంటే ఎంత హ్యాపీగుండేది. కానీ తన చేతులారా తనే దూరం చేసుకున్నాను. చేతులారా చేజార్చుకున్నాను ఈ పర్సన్‌ని. తన నమ్మకాన్ని కోల్పోయాను. ఎంతో ప్రేమించిన పర్సన్‌ని దూరం పెట్టాను. ఎంతో నమ్మిన లైఫ్ పార్ట్నర్‌ని కొంతమంది దూరం పెట్టి ఉంటారనమాట. లైఫ్ పార్ట్నర్ మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఓకే. ఈరోజు మాత్రం తన గురించి ఆలోచించేవారు లేరు. తను వేరే వారి గురించి ఆలోచించే పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టారు. కానీ ఈరోజు ఈ పర్సన్ గురించి ఆలోచించేవారు తన లైఫ్‌లో లేరు. ఒంటరివారే అయిపోయారు అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? న్యూ బిగినింగ్ కావాలి పర్సన్‌కి. మేబీ చాలామందికి ఈ పర్సన్ మీకు కాలర్ మెసేజ్ చేయొచ్చు. లేదా చాలామందికి పర్సన్ మీకు డైరెక్ట్‌గా కనిపించడం గానివ్వండి, లేదా తను స్టేటస్ పర్పస్‌గా మీకు కనిపించడమా, ఏదో జరగబోతుందండి. ఓకే. ఈ పర్సన్ మీకు కనిపించడం ఖాయం. ఈ పర్సన్ ఈ రిలేషన్‌లో తను మళ్ళీ సెకండ్ ఛాన్స్ అనేది అడగాలి అనుకుంటున్నారు. తన లైఫ్‌లో ఎవరైనా కంట్రోలింగ్ పర్సన్ ఉన్నారంటే, వారిని పర్సన్ తన లైఫ్‌లో నుంచి తను తొలగించుకోవాలి అనుకుంటున్నారనమాట. ఆ కంట్రోలింగ్ పర్సన్ తన బిహేవియర్ అనేది పర్సన్‌కి నచ్చడం లేదు. కాబట్టి అలాంటి వారు ఈ పర్సన్ వద్దనుకుంటున్నారు. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా చేశారు. చాలా ఎఫర్ట్స్ పెట్టారు. కానీ తను ఏం చేశారు? మిమ్మల్ని మోసం చేశారు. తన బుద్ధి చూపించారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. తన రియల్ గుణం అనేది ఈ పర్సన్ బయటపడింది. తన రియల్ గుణం అనేది చూపిస్తుందనమాట. ఇప్పుడు ఈ పర్సన్ తను ఇక్కడ డెత్ వచ్చింది. ఓకే. మేబీ చాలా నమ్మిన పర్సన్ ముందు నమ్మకాన్ని కోల్పోతే ఇంకా ప్రాణం ఉన్నా లేనట్టే అయిపోతుందనమాట. ఓకే. అలాంటి పరిస్థితి ఈ పర్సన్ ఎదుర్కొంటున్నారు. తనలో తనే చాలా మదన పడతా ఉంటారు. ఈ రోజు కూడా కావచ్చు. ఓకే. ఈ రోజు ఫీలింగ్ కూడా కొంతమందికి వస్తుంది. ఓకే. మేబీ 1 ఆర్ 2 డేస్‌లో ఇది అంతా జరిగే ఛాన్స్ అనేది ఉంటుందనమాట. ఓకేనా? సో, మీకు గుడ్ న్యూస్ అయితే వస్తుందండి. ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేయండి. ఓకేనా? అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే. ఎంప్రెస్ మీరు ఒక దేవత, దేవుడు మీలాంటి వారిని తను ఎలా వదిలేయాలి? వదిలేసుకోలేను. ఇలా పట్టేసుకుంటారనమాట. నో, 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 నో. ఈ పర్సన్‌ని వదిలేయకూడదు. ఈ పర్సన్ నా లైఫ్‌లో ఉండాలి. తనతో హ్యాపీగా ఉండాలి. సింగిల్ అయి ఉంటే మ్యారేజ్ చేసుకోవాలి. మ్యారీడ్ అయి ఉంటే ఫ్యూచర్ లైఫ్ లాంగ్ ఉండాలి అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీ విషయంలో ఈ పర్సన్‌కి పూర్తి క్లారిటీ ఉందండి. ఓకే. తను ఎంత దూరం పారిపోయినా మళ్ళీ పర్సన్ తను మేబీ ఆహ్ మీరు తన గురించి వెయిట్ చేస్తా ఉంటారు అనేది పర్సన్‌కి తెలుసనమాట. ఓకే. తను ఎప్పుడొచ్చినా అండ్ తన గురించి మీరు ఎప్పుడు వెయిట్ చేస్తూనే ఉంటారు. తనని మీరు దూరం పెట్టరు అని పర్సన్‌కి తెలుసనమాట. కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళినా ఈ పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తారు. నన్ను ప్రేమగా దగ్గర తీసుకుంటారు అనే పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. మేబీ కపుల్స్ అయి ఉంటే మీరు అతి తొందరలో కలుసుకుంటారండి. ఓకే. వద్దనుకున్న పర్సన్‌ని సో, మీకు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తను కాల్ ఆర్ మెసేజ్ కూడా చేయొచ్చనమాట. ఓకే. ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలి, ఏదో మాట్లాడాలి
అని పర్సన్ అనుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, బ్యూటిఫుల్గా ఉన్నాయండి. తనకి ధైర్యం సరిపోవడం లేదు, కానీ రీయూనియన్ కావాలి, గ్రోత్ కావాలి, మీతో హ్యాపీగా ఉండడం కావాలి. కానీ ఇక్కడ చూడండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. మీరు మీ పర్సన్ ఇద్దరు కలుసుకోవాలంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది చాలా చూపిస్తుంది. ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది ఇక్కడ. ఓకే, థర్డ్ పార్టీ కంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్. ఓకే, లేదా మీ పర్సన్ మైండ్ అనేది మేబీ వారి మైండ్ డైవర్ట్ చేసేవారు తన లైఫ్లో చాలామంది ఉన్నారనమాట. ఓకే, ఇలా కాదు అలాగా, అలా కాదు ఇలా, ఈ పర్సన్ కరెక్ట్గానే ఆలోచిస్తారు, కానీ తనని కన్ఫ్యూజ్ చేసేవారు చాలామంది ఉన్నారు తన లైఫ్లో అన్నట్టుగానే చూపిస్తుంది అనమాట. ఓకే, కాబట్టి పర్సన్ తను స్టక్ అయిపోతున్నారనమాట, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. తను ఎప్పుడైతే మంచిగా నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంటారో అప్పుడే వేరే వారు వచ్చి పర్సన్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నారనమాట. తను ఇప్పటిదాకా ఆలోచించింది రైటా రాంగా, వీరేంటి ఇలా అంటున్నారు, సరే మళ్ళీ ఇంకోసారి ఆలోచించడం బెటర్ కదా అనే విధంగా ఈ పర్సన్ ఆలోచించి టైం అంతా వేస్ట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మీ పర్సన్లో నెగిటివ్ ఉంది అండ్ పాజిటివ్ కూడా ఉందండి. ఓకే, తను మంచిగా ఆలోచించినప్పుడల్లా తన బుర్రలో అంతా చెడు ఎక్కించడం లాంటిది, కాబట్టి ఇక్కడ మృగం అనేది వచ్చింది. ఇంకో సైడ్ ఏమో చాలా అందమైన పర్సన్, చాలా క్యూట్గా ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకో సైడ్ ఏంటిదంటే మృగం, మేబీ సింహం అనే ఫేస్ అనేది మీకు కనిపిస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే, చాలా తెలివైన పర్సన్, తను కరెక్ట్గానే ఆలోచిస్తున్నారు, కానీ వేరే వారు తనని రాంగ్ రూట్లో తీసుకెళ్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, లవర్, మీరు తన సోల్మేట్ అని పర్సన్ అనుకుంటున్నారండి. ఓ సన్, బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి. ఓకే, చాలామందికి మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే డెఫినెట్లీ జరుగుతుంది. ఇక్కడ 1 or 2 days లేదా 1 week లోపల ఇదంతా జరుగుతుందండి. ఓకే, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు, మీకు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీ పర్సన్ది మీది సోల్మేట్ కనెక్షన్, అండ్ ఇక్కడ కూడా సోల్మేట్ కనెక్షన్ అనేది వచ్చింది. ఓకే, ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయాలి అనుకుంటున్నారు. మేబీ పర్సన్ మీకు కాల్ చేసి నేను మర్చిపోలేకపోతున్నాను, మేబీ మర్చిపోవాలి, తన లైఫ్ ఏంటో తను చూసుకోవాలి అని అనుకున్నాను, కానీ మర్చిపోలేకపోతున్నాను, మళ్ళీ ఎందుకు రీయూనియన్ చేయాలి అనిపిస్తుంది, తన లైఫ్లో మీరు ఉండాలి అని పర్సన్ ఏదో మాట్లాడే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, రీయూనియన్ కావాలి. ఈ పర్సన్ ప్రజెంట్ ఒక భ్రమలో, బాధలో ఉన్నారనమాట. తను తేల్చుకోలేకపోతున్నారండి. ఈ పర్సన్ తను యాక్చువల్గా చెప్పాలి అంటే తను వేరే కనెక్షన్లో తను బందీ అయిపోయి ఉన్నారు, కానీ తన మనసు అనేది మీ చుట్టూ తిరుగుతుంది. ఈ పర్సన్ తను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు. అండ్ ఇక్కడ చూడండి, ఒక పర్సన్ తను ఆ కళ్ళలో ప్రేమ, మేబీ తన లైఫ్లో మీరు లేకపోతే ఆ ప్రాణమే ఉండదేమో అన్నట్టుగా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి సేమ్ ఫీలింగ్ అనేది ఉందన్నమాట. ఓకే, ఒకరి మీద ఒకరికి చాలా లవ్ అనేది ఉంది. ఓకే, ఫ్యాషన్ ఉంది, ఒకరి కోసం ఒకరు బతుకుతున్నారు అనే ఫీలింగ్ అక్కడ ఉందన్నమాట. ఓకే, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది డెఫినెట్లీ అండి. మీ పర్సన్ని మీరు కలుసుకుంటారు, మీది ట్రూ లవ్ అయితే మీ పర్సన్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా కూడా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, కానీ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ, ఫ్రెండ్స్ అనే వారు వీరని ఇన్వాల్వ్మెంట్ అనేది చేయకండి, వారు ఎవరైనా ఉండనివ్వండి. ఓకేనా, ఏదైనా డౌట్ ఉంటే మీ పర్సన్తో మీరు కూర్చొని ప్రేమగా క్లియర్గా మాట్లాడుకోండి. ఆ పర్సన్ని కూడా తనకి మీ మీద ఏదైనా డౌట్ ఉందా లేదా ఎలా ఉండాలి అనేది తను కూడా కూర్చొని ఏదైనా ఉంటే డౌట్ ఉంటే అడగండి అని చెప్పండి. ఓకే, కానీ వేరే పర్సన్ని ఇన్వాల్వ్మెంట్ అనేది చేయకండి అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట. ఓకేనా, ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ఇక్కడ కర్కాటకం, వృచ్చిక మీనరాశి, మేషం, సింహం ధనుసు రాశి, వృషభం కన్యా మకర రాశి. ఓకే, ఈ సైన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, లైక్ చేయండి అండ్ అలాగే క్లైమ్ చేసుకొని చూడండి, ఎనర్జీస్ మాత్రం చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మేషరాశి నుంచి
మీనరాశి వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకేనా? మేషరాశి వారు చాలా హ్యాపీగా ఉంటారండి. మీ లైఫ్లో న్యూ పర్సన్ కూడా రావచ్చు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి వారు మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ని మీరు కలుసుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మిథున్ రాశి వారు మీ లైఫ్లోకి వృషభం, కన్య, మకర రాశి పర్సన్ రావచ్చు, వీరితో మీకు రీయూనియన్ అవుతుందన్నమాట. అండ్ కర్కాటక రాశి వారు మీకు ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. అండ్ సింహరాశి వారు మీరు ఏదో విషయంగా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ కన్యారాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేయడం జరుగుతుందండి. అండ్ మీరు కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అండ్ తులారాశి వారు ఈరోజు మీరు ఫినాన్షియల్గా బాధపడుతూ ఉంటారు ఏదో విషయంగా. ఓకే. అండ్ హెల్త్ కూడా బాగోలేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ వృశ్చిక రాశి వారు ఎవరినో మీరు స్పై చేస్తూ ఉంటారు. అండ్ ధనుసు రాశి వారు మీ లైఫ్లో టవర్ అనేది పడుతుంది. ఓకే. కాంటాక్ట్లో ఉంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి వెళ్తారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే కాంటాక్ట్లోకి వస్తారనమాట. ఓకే. అండ్ మకర రాశి వారు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కుంభరాశి వారు మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. అండ్ మీనరాశి వారు మానసికంగా ఏదో విషయంగా బాధపడుతూ ఉంటారనమాట. ఓకేనా? ఓకే అండి, ఇది ఈరోజు రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే క్లైమ్ చేసుకొని చూడండి. ఓకేనా? ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు, పెళ్ళి కానివారు, అలా ఎవరైనా చూడొచ్చు. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? ఓకే అండి, మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్ అండ్ టేక్ కేర్ అండి. హ్యాపీ సండే.